నమో వెంకటేశాయ. స్వాంశావతార విభవా స్వభావతస్తు అభవా. గోవింద గోవింద. మందార పద్మ తులసీదల పూజ్యమానౌ బృందారకాది నిఖిలైరపి వంద్యమానౌ నందాయ శశ్వత భవాయ చ సేవ్యమానౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని మహత్తమ హృదంతర నిరంతర నివాస అయిన శ్రీనివాసుని పాదార విందాలకు నమస్కారాలను సమర్పించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాది సేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాసప్రసూతశుకగీతమహోచిరాయ పీడాకరం విపులకంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. దక్ష ప్రజాపతి గారి 60 మంది ఆడపిల్లలు, వాళ్లలో ధర్ముడికి ఇచ్చినటువంటి 10 మంది వాళ్ళ పిల్లలు పూర్తయ్యారు. ఇంకా అంగిరసుడికి, కృశాశ్వుడికి, భూతుడికి ఇచ్చినటువంటి 2 పిల్లలు, వాళ్ళ వ్యవహారాలు పూర్తయినాయి. కశ్యపుడికి తర్వాత ఇచ్చినటువంటి 4 అమ్మాయిల గురించి వ్యవహారం పూర్తయింది. చంద్రుడికి ఇచ్చిన 27 మంది గురించి పూర్తయింది. ఇక కశ్యప ప్రజాపతి గారికి మొదటి విడత ఇచ్చినటువంటి 13 అమ్మాయిలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ గురించిన ప్రస్తావన వస్తోంది. అందులో 6 నుంచి 6, 7, 8, 9, 10, 11, 12, 13 అనే వరుసలో ఉండేటువంటి పిల్లల సంతానాలని గురించి వెనక నుంచి చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగా సురస అనే ఆవిడికి యక్షరక్షోజాతులు వారు పిల్లలుగా పుట్టారు అని ఇంతవరకు చెప్పారు. ఆ తర్వాత 5వ భార్య
అరిష్ట అనే భార్య, 4వ భార్య కాష్ఠ అనే భార్య, ధనుహు అనే భార్య 3వ భార్య. వీళ్ళ పిల్లలు, వీళ్ళని గురించి పైన చెప్తున్నారు. అరిష్టాయాశ్చ గంధర్వా కాష్ఠాయాద్విషభేతరా సుతా ధనోరేకషష్ఠి తేషాం ప్రాధానికాంశృణు అనేటువంటి శ్లోకంలో అరిష్ట అనే ఆవిడికి గంధర్వులు పిల్లలుగా పుట్టారు. కాష్ఠ అనే ఆవిడికి ద్విషభేతరాహ, 2 గిట్టలుండేటువంటి కాళ్ళున్న ఆవులు, గేదెలు లాంటి జంతువులు కాక గుర్రాలు మొదలైనటువంటి ఒకే గిట్ట ఉండేటువంటి జంతువులు పిల్లలుగా పుట్టాయి. సుతా ధనోరేకషష్ఠి, ధనువు అనే ఆవిడికి 61 మంది పిల్లలున్నారు. కాకపోతే అందరి పేర్లు చెప్పటం కుదరదు. తేషాం ప్రాధానికాన్ శృణు, వాళ్ళలో ప్రధానమైన వాళ్ళు 18 మంది ప్లస్ ఒకళ్ళిద్దరున్నారు. వాళ్ళను గురించి చెప్తాను, వాళ్ళ పేర్లు చెప్తాను, కొంతమంది పేర్లు, కొంతమంది విశేషాలు చెప్తాను, విను అని అంటున్నారు. ధనువు గారి 61 మంది పిల్లలలో ప్రధానమైనటువంటి వాళ్ళు 18 మంది. వాళ్ళని 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ద్విమూర్ధ, శంబర, అరిష్ట, హయగ్రీవ, విభావసు, అయోముఖ, శంకుశిరా, స్వర్భాను, కపిల, అరుణ. పులోమా, వృషపర్వాచ, ఏకచక్రో అనుతాపన, ధూమ్రకేశో, విరూపాక్ష, విప్రచిత్తిశ్చ దుర్జయ అనే శ్లోకంలో చెప్తున్నారు. 18 పేర్లే. ఆ పేర్లలో కొన్ని పేర్లు మనకు ఫెమిలియర్గా ఉంటాయి, కొన్ని పేర్లు ఎక్కడ విన్నట్లు కూడా ఉండవు. కొన్ని పేర్లు ఇంతకుముందు దేవతలకి వాళ్ళకి పెట్టుకున్న పేర్లవి కూడా ఉంటాయి. ఉదాహరణకి అరుణ మొదలైనటువంటి పేర్లు దేవతలకు పెట్టుకున్న పేర్లే ఇక్కడ కూడా రిపీట్ అవుతున్నాయి. వీళ్ళలో స్వర్భానో సుప్రభాంకన్యాం ఉవాహ నముచిహ్కిల వృషపర్వణస్తు శర్మిష్ఠాం యజాతిర్నాహుషో బలి అని 2 పిల్లల గురించి చెప్పుకోవచ్చు అని అంటున్నారు. స్వర్భాను అని ఒక ఆయనకి సుప్రభ అనేటువంటి అమ్మాయి. ఈ అమ్మాయిని, సుప్రభ అనేటువంటి కన్యని, నముచిహి అనేటువంటి దైత్యుడు అంటే దితిగారి పుత్రుడు ఉవాహ పెళ్లి చేసుకున్నాడు. నముచి అనేటువంటి దైత్యుడు కొంచెం ఫేమస్. ఆ నముచి గారు ఈ స్వర్భాను అనేటువంటి ధనువు పుత్రుడి యొక్క కూతురిని సుప్రభ అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వృషపర్వ అని 12వ ఆయన ఉన్నాడు ధనువు గారి పిల్లల్లో. ఈ వృషపర్వణస్తు శర్మిష్ఠాం యయాతిర్నాహుషో బలి. ఈ వృషపర్వ గారి కూతురు శర్మిష్ఠ అనేటువంటి కూతురు, ఈవిడ్ని యయాతి అని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఈయన యయాతి అని ఆయన మనిషి, ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఈయన నహుష మహారాజు గారి అబ్బాయి. నహుష మహారాజు గారి అబ్బాయి బలి మంచి బలవంతుడు. ఈయన ఈ రాక్షస అంటే ధనుపుత్రికను పెళ్లి చేసుకున్నాడు. ధనువు గారి వంశంలో పుట్టిన ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. వైశ్వానర సుతాయాశ్చ చతస్రశ్చారుదర్శనా ఉపదానవీ హయశిరా పులోమా కాలకా తథా అని ధనువు గారి పిల్లల్లో ఇందాక 18 మంది పేర్లలో లెక్క పెట్టని పేరు ఒకటి ఉంది, వైశ్వానర అని. ఆ వైశ్వానరుడు గురించి ఒక విశేషం ఉంది అని చెప్తున్నారు. వైశ్వానర సుతాహ, వైశ్వానరుడు అనే ఆయన ధనువు గారి అబ్బాయి. 18 కాక ఇంకొక ఆయనకి 4 అమ్మాయిలు. సుతాహ యాశ్చ చతస్ర, 4 అమ్మాయిలు చారుదర్శన, చాలా అందగత్తెలు. వీళ్ళ పేర్లు ఉపదానవి, హయశిరాహ, పులోమా, కాలక అని పేర్లు. వీళ్లలో ఉపదానవీం హిరణ్యాక్ష క్రతుర్హయశిరాం నృప పులోమాం కాలకాంచద్వే వైశ్వానర సుతేతు కహ అని ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్నారు. ఉపదానవి అనే ఆవిడ్ని హిరణ్యాక్షుడు పెళ్లి చేసుకున్నాడు. హిరణ్యాక్షుడు మనకి ఇంతకు ముందే వచ్చాడు. క్రతుహు హయశిరాం నృప, హయశిరా అనేటువంటి అమ్మాయిని క్రతువు అనే ఆయన పెళ్లి చేసుకున్నాడు. పులోమా, కాలక అనేటువంటి 2 అమ్మాయిల్ని, చద్వే వైశ్వానర సుతే, వైశ్వానరుడి యొక్క అమ్మాయిలని 2ని, తూ కహ కశ్యప ప్రజాపతి గారే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఉపదానవీం హిరణ్యాక్ష
క్రతుర్హయశిరాం నృప పులోమాం కాలకాంచద్వే వైశ్వానర సుతేతు కః. ఉపయేమేథ భగవాన్ కశ్యపో బ్రహ్మచోదిత పౌలోమా కాలకేయాశ్చ దానవా యుద్ధశాలిన. కశ్యప ప్రజాపతి గారు ఈ రకంగా మళ్ళీ ఏదో వరుసలో మారిపోయేటువంటి ఆవిడని ఎందుకు పెళ్లికి చేసుకోవాల్సి వచ్చింది అంటే, ఉపయేమే ఆయన పెళ్లి చేసుకున్నాడు. భగవాన్ కశ్యప సర్వజ్ఞుడు ఆయన, అందులోనూ శక్తి సంపన్నుడు. కానీ బ్రహ్మచోదిత, బ్రహ్మగారు చెప్పగా ఇలా చేసుకోవలసి వచ్చింది. బ్రహ్మగారు దిగి వచ్చి కొన్ని కారణాల వల్ల నువ్వు వీళ్ళని పెళ్లి చేసుకోవాల్సింది అని చెప్పటం వలన చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంటే, తర్వాత పిల్లలు పెరగవలసి ఉంది. పౌలోమాహ కాలకేయాశ్చ దానవాహ యుద్ధశాలిన. పౌలోమాహ పులోమ గారికి పుట్టినటువంటి పిల్లలు, కాలకేయాశ్చ కాలక అనే ఆవిడికి పుట్టినటువంటి పిల్లలు కాలకేయులు. వీళ్ళు ధనువు గారి వంశంలో వాళ్ళు. వీళ్ళు యుద్ధశాలిన, నిరంతరం యుద్ధ ప్రీతితో ఉంటారు. యుద్ధమే స్వభావంగానూ ఇష్టంగానూ ఉంటారు. ఈ వంశాన్ని అభివృద్ధి చేయటానికి కశ్యప ప్రజాపతి గారికే ఇచ్చి మళ్ళీ పెళ్లి చేయవలసి వచ్చింది. ఇది బ్రహ్మగారి ఆజ్ఞ అని మహర్షి గారు చెప్తున్నారు. ఉపయేమేథ భగవాన్ కశ్యపో బ్రహ్మచోదిత పౌలోమా కాలకేయాశ్చ దానవా యుద్ధశాలిన అనే ఈ శ్లోకంలో తయో 60 సహస్రాణి యజ్ఞఘ్నాంస్తే పితుః పిత జఘాన స్వర్గతో రాజన్ ఏక ఇంద్ర ప్రియంకర అని వాళ్ళ వంశంలో ఇటు పులోములకి లేదా పౌలోములకి అటు కాలకేయులకి ఇద్దరికీ పిల్లలు నివాత కవచులు అనే పేరుతో పుట్టారు. వాళ్ళు 60 సహస్రాణి 60,000 మంది తయారయ్యారు. ఈ 60,000 మంది నివాత కవచులు అనేటువంటి రాక్షసులు యజ్ఞఘ్నాః, ఎక్కడ యజ్ఞాలు జరిగినా సరే అక్కడికి వెళ్ళి పాడు చేయడమే పనిగా పెట్టుకున్నారు. పెట్టుకునేసరికి ఇంద్రుడికి వాళ్ళ మీద కోపం వచ్చి, ఓ పరీక్షిత్తు, మీ తాతగారైనటువంటి అర్జునుణ్ణి నివాత కవచుల్ని సంహరించవలసిందిగా కోరాడు. దాంతో తే పితుః పిత, నీ తండ్రికి తండ్రి అయినటువంటి నీ తండ్రి అభిమన్యువు గారు, ఆయనకి తండ్రి అయినటువంటి అర్జునుడు నీ పితామహుడు స్వర్గత, స్వర్గం నుంచి వచ్చి రాజన్ ఓ పరీక్షిత్తు జఘాన, ఈ నివాత కవచులు అనేటువంటి 60,000 మంది రాక్షసుల్ని సంహరించాడు. ఏకః, ఒంటరిగా సంహరించాడు, ఎవరి సహాయము తీసుకోలేదు. ఇంద్ర ప్రియంకర, ఇంద్రుడికి ప్రియం చేయగోరి, ఇంద్రుడు చెప్పినట్లుగా వినగోరి ఈ రకంగా చేశాడు. తయో 60 సహస్రాణి యజ్ఞఘ్నాంస్తే పితుః పిత జఘాన స్వర్గతో రాజన్ ఏక ఇంద్ర ప్రియంకర అని అంటున్నారు. వీళ్ళలో విప్రచిత్తి అని ఒక ఆయన కొడుకున్నాడు, ధనువు గారి కొడుకు. ఆయన విప్రచిత్తి సింహికాయాం శతంచైకమజీజనత్ రాహుజ్యేష్ఠం కేతుశతం గ్రహత్వం య ఉపాగత అని వాళ్ళ గురించి చెప్తున్నారు. ఈ విప్రచిత్తి అనేటువంటి ఆయనకి సింహిక అనే భార్య. వీళ్ళిద్దరికీ 100 + 1 + 5 మొత్తం 106 మంది పిల్లలు. వీళ్ళల్లో శతంచ ఏకం అంటే 100 + 1 వీళ్ళు ప్రసిద్ధులు. చ మిగతా 5 పెద్దగా ప్రసిద్ధులు కారు. మొత్తం 106 మంది పిల్లలు. 106 మంది పిల్లల్ని వీళ్ళిద్దరూ కలిసి కన్నారు. వీళ్ళల్లో పెద్దవాడు ఏకం అని అనుకుంటున్నాం కదా, అతను పెద్దవాడు. అతని పేరు రాహువు. రాహు జ్యేష్ఠం, జ్యేష్ఠుడు ఒకడు, పెద్దవాడు రాహువు. కేతుహు అనేటువంటి పేరుతో ఉండేవాళ్ళు 100 మంది. కేతు శతం, తర్వాత కేతు గణంగాను కేతు గ్రహంగా మనం పిలుచుకునేటువంటి వాళ్ళుగాను మారిన వాళ్ళు వీళ్ళు. కేతు శతం, వీళ్ళు 100 మంది. గ్రహత్వం య ఉపాగత, ఇటు రాహువు అలాగే ఇటు కేతువులు అందరూ కూడా గ్రహత్వం అనేటువంటి స్థాయిని, ఆ హోదాన్ని తర్వాత పొందారు. విప్రచిత్తి సింహికాయాం శతంచైకమజీజనత్ రాహుజ్యేష్ఠం కేతుశతం గ్రహత్వం య ఉపాగత అని ఇంతవరకు ధనువు గారి వంశం గురించి, ఆ వంశంలో వచ్చిన వాళ్ళను గురించి, తర్వాత వచ్చిన వాళ్ళని గురించి చెప్తున్నారు. అథాత శ్రూయతాం వంశ యోదితేరనుపూర్వశ
ఎత్ర నారాయణో దేవ స్వాంశేన అవతరద్విభు అని ధనువు గారి వంశము, అలాగే ధనువు గారి పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు పెరిగిన తీరు, వాటికి మీకు మీ వంశానికి ఉండేటువంటి సంబంధం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అత ఈ తెలుసుకున్న విషయాలు పూర్తయిన తర్వాత వంశ శ్రూయతాం, వంశాన్ని విందుగానివి. ఎవరి వంశం? యహ అదితేర్వంశ, అదితి తాలూకు వంశాన్ని గురించి విందుగానివి. అనుపూర్వశ వరుసగా విందుగానివి. ఆ అదితిని గురించి, అదితి వంశాన్ని గురించి ప్రత్యేకించి వినాలి. ఎందుకంటే ఎత్ర నారాయణో దేవ స్వాంశేన అవతరద్విభు, విభువుగా వ్యాపకుడుగా ఉండేటువంటి రకరకాల రూపాలను ధరించగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు, దేవ ప్రకాశమానుడు, ప్రకాశస్వరూపుడు అయినటువంటి ఆ దేవుడు స్వాంశేన తన యొక్క అంశతో ఈ వంశంలోనే వామన రూపంలో అవతరించాడు. కాబట్టి ఆవిడ వంశం గురించి వినవలసిందే. కాబట్టి విందుగానివి. ప్రాథమికంగా ఈ అదితి గారికి 11 మంది పిల్లలు, పేరుగన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు వివస్వాన్, అర్యమ, పూష, త్వష్ట, అథ సవిత, భగ, ధాత, విధాత, వరుణ, మిత్ర, శక్ర, ఉరుక్రమ అనే పిల్లలు. వివస్వాన్, అర్యమ, పూష, త్వష్ట, సవిత, భగ అనే 6, ధాత, విధాత, వరుణ, మిత్ర, శక్ర అనేటువంటి ఇంకొక 5, మొత్తం కలిస్తే 11 మంది. ఈ 11 మంది ఈ అదితి గారి ప్రధాన పుత్రులు అని చెప్తున్నారు. వేరు పేర్లతో చెప్తున్నట్లుగా ఉంది, కానీ వివస్వానన్నా సూర్యుడే అవుతున్నాడు, అర్యమ అన్నా సూర్యుడే అవుతున్నాడు, పూష అన్నా సూర్యుడే, త్వష్ట అన్నా సూర్యుడే, సవిత అన్నా సూర్యుడే, మిత్ర అన్నా సూర్యుడే, కాస్త ఇటు అటుగా భగ అన్నా కూడా సూర్యుడే. సూర్యుడి యొక్క నామాలనే 7 నామాలని చెప్పినట్లుగా ఉంది. వేరువేరు గుణాలతో కూడినటువంటి సూర్యుణ్ణే పిల్లవాడుగా కన్నది అని చెప్పుకోవచ్చు. లేదా ఏ గుణానికి ఆ గుణాన్ని, ఆ రూపాన్ని విడదీసేసి విడివిడిగా కన్నది అనైనా చెప్పుకోవచ్చు. ఏ గుణానికి ఆ గుణం, ఏ పేరుకు ఆ పేరు దేవతాభేదం ఉంటుంది అని మీమాంసక న్యాయం. ఆ న్యాయాన్ని అనుసరించైనా మహర్షి గారు ఇలా చెప్పారు అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 11 పేర్లు. ఆ 11 పేర్లు అదితి గారి సంతతిలో ప్రధానమైనటువంటి పేర్లు అనే విషయం ఈ శ్లోకంలో ఉంది. ఇందులో వివస్వాన్ అనేటువంటి ఆయన వివస్వత శ్రాద్ధదేవం సంజ్ఞాసూయత వై మనుం మిథునంచ మహాభాగా యమం దేవం యమీం తథా శైవభూత్వాథ బడవ నాసత్యౌ సుషువే భువి అని ఆ వివస్వంతుడికి పుట్టినటువంటి పిల్లలు, అందులో ఉండేటువంటి విశేషాలు సంగ్రహంగా ఒక 3 అర్థాలు ఉండేటువంటి శ్లోకాల్లో చెప్తున్నారు. వివస్వంతుడికి శ్రాద్ధదేవ అంటే యముడు పిల్లవాడుగా పుట్టాడు. ఈ శ్రాద్ధదేవుడు ఈయన తల్లి సంజ్ఞ అనేటువంటి తల్లి, ఈడు విశ్వకర్మ గారి కూతురు. వివస్వత సంజ్ఞ అసూయత శ్రాద్ధదేవం. ఈయనకే వైవస్వత మను అనేటువంటి పేరు కూడా ఉంది. ఈయన్నే శ్రాద్ధదేవుడు, యముడు అని పిలవటము కద్దు, లేదా శ్రాద్ధదేవుడు వేరు, వైవస్వతుడు అయినటువంటి మనువైన శ్రాద్ధదేవుడు ఈయన వేరు, యముడు వేరు అని చెప్పటం కద్దు. 2 రకాలుగాను కథనాలున్నాయి. వేరుగా కనుక తీసుకున్నట్లయితే మిథునంచ మహాభాగా యమం దేవం యమీం తథా. తర్వాత కవల పిల్లల్ని, ట్విన్స్ని కన్నది ఆవిడ. సంజ్ఞ అనేటువంటి మహానుభావురాలు. మహాభాగా చాలా గొప్ప ఆవిడ మిథునం 2 కవల పిల్లల్ని కన్నది. యమహ అనే మనకు తెలిసినటువంటి యమధర్మరాజు గారు, యమి అనేటువంటి ఆయన యొక్క సోదరి, యమున అని కూడా అంటారు. యమం దేవం యమీం తథా. వీళ్ళిద్దరూ కవల పిల్లలు, అన్నా చెల్లెళ్ళ బంధానికి ప్రతీకలుగా నిలిచినటువంటి మహానుభావులు. ఈ యమి అనేటువంటి పేరు మీదే యమద్వితీయ, దీపావళి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి విధియను అన్నా చెల్లెళ్ళ రోజులుగా చేసుకోవటం అనేది సంప్రదాయం ఉంది. యమద్వితీయ, యముడు తన చెల్లెలైనటువంటి యమి ఇంటికి వెళ్ళి ఆ రోజు భోజనం చేసి ఆవిడ ద్వారా శుభాకాంక్షలను అందుకున్నటువంటి రోజు అని ఆ రోజును ప్రత్యేకించి చేస్తారు. ఈ పిల్లల్ని, కవల పిల్లల్ని ఈవిడ కంది. అయితే ఈ సంజ్ఞ అనేటువంటి ఆవిడ
సూర్యుడి యొక్క తేజస్సును భరించలేక అక్కడి నుంచి పారిపోయింది, చెప్పా పెట్టకుండా పారిపోయింది. తన స్థానంలో తనకు డూప్లికేట్గా ఉండే ఇంకొక ఆవిడ్ని కూడా పెట్టేసింది. ఇంకో ఆవిడ్ని పెట్టేసి ఈవిడ పారిపోయింది. పారిపోయి ఎక్కడో గుర్రం రూపంలో సంచరిస్తూ ఉండింది. ఈ విషయం చాలా కాలానికి సూర్యుడికి కూడా తెలిసింది. తెలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈయన ఆవిడ్ని వెతుక్కుంటూ ఆవిడ ఉన్నటువంటి చోటుకు వెళ్ళాడు. వెళ్ళిన ఈ సూర్యుడు ఆవిడ గుర్రం రూపంలో ఉంది అని తెలుసుకుని తాను కూడా గుర్రం రూపాన్ని ధరించి ఆవిడ్ని మచ్చిక చేసుకోవడానికే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అలా గుర్రం రూపాన్ని ధరించినటువంటి సంజ్ఞకి, గుర్రం రూపాన్ని ధరించినటువంటి వివస్వంతుడు ఈ సూర్యుడికి ఇద్దరికీ పుట్టినటువంటి పిల్లలు అశ్వినీ దేవతలు అనేటువంటి పిల్లలు. శైవ ఆ సంజ్ఞే బడవా భూత్వా అశ్వరూపంగా మారి నాసత్యౌ అశ్వినీ దేవతలను భూమి సుషువే ఈ భూమి మీద కన్నది. మిగతా వాళ్ళని భూమి మీద కనలేదు. మిగతా పిల్లలు పై లోకాల పిల్లలు. ఈ అశ్వినీ దేవతలు మాత్రమే భూమి మీద ఉన్నటువంటి పిల్లలు. భూమి మీద పుట్టిన పిల్లలు అనే కారణంతోనే మొదట్లో దేవతలు వీళ్ళకి యజ్ఞభాగాలను ఇవ్వటానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. తర్వాత ఎన్నో విశేషాల తర్వాత చ్యవన మహర్షి గారి యొక్క అనుగ్రహంతో వీళ్ళు యజ్ఞభాగాలను సాధించుకోగలిగారు. యజ్ఞభాగాలను సాధించుకోవటం అనేది వీళ్ళకి చాలా కష్టమైన పని అయింది. కారణం, వీళ్ళు భూమి మీద పుట్టినటువంటి పిల్లలు. భూమి మీద పుట్టిన వాళ్ళు కర్మలు చేయవలసిందే కానీ కర్మలలో యజ్ఞభాగాలకి అర్హులు కారు అనేటువంటి నియమం ఉండటం. వివస్వత శ్రాద్ధదేవం సంజ్ఞాసూయత వైమనుం మిథునంచ మహాభాగా యమం దేవం యమేం తథా శైవభూత్మాథ బడబా నాసత్యౌ సుషువే భువి. ఈ సంజ్ఞగారు తాను వెళుతూ వెళుతూ పారిపోతూ తనకు ఛాయగా ఒక ఛాయ అనే ఆవిడ్ని పెట్టింది అని అనుకున్నాం కదా. తనలాగా రూపం ఉండేటువంటి ఛాయ అనే ఆవిడ్ని పెట్టింది సూర్యుడి దగ్గర అని అనుకున్నాం కదా. ఆ ఛాయ శనైశ్చరం లేభే సావర్ణించ మనుం తతః కన్యాంచ తపతీం యావై వవ్రే సంవరణం పతిం అని ఆవిడికి కూడా వివస్వంతుడి ద్వారా పిల్లలు పుట్టారు అని చెప్తున్నారు. ఛాయ అనే ఆవిడికి శనైశ్చర మనకు తెలిసినటువంటి శనిగ్రహం పిల్లవాడిగా పుట్టాడు. శనైశ్చరం లేవే, శనైశ్చరుణ్ణి ఛాయ అనే ఆవిడ పిల్లవాడిగా కన్నది. ఇది కాక సావర్ణి అని ఒక ఆయన, ఆ సావర్ణి అనేటువంటి మనువు గారిని పిల్లవాడిగా కన్నది. ఈ సావర్ణి అనే ఆయన మనకి ప్రధానంగా దేవి భాగవతంలోనూ మార్కండేయ పురాణంలోనూ చక్కగా వస్తాడు. అమ్మవారి భక్తులలో ఈయన కూడా ఒకడు. సూర్యతనయ, సూర్యుడి యొక్క కుమారుడు ఆయన. సావర్ణి సూర్యతనయ అనే ప్రారంభమవుతుంది సప్తశతి మొదలైనటువంటి భాగాల్లోనూ. ఆ సావర్ణి ఈ ఛాయ యొక్క కొడుకు. అలాగే ఛాయకి ఒక అమ్మాయి కూడా ఉంది, కన్యాంచ తపతీం. తపతి అని మనకు తెలుసు, తాపి అని కూడా పిలుస్తారు, నది. ఆవిడ ఈ ఛాయ యొక్క కూతురు. యావై వవ్రే ఈ తపతి అనే ఆవిడ సంవరణ అనేటువంటి ఒక రాజుగారిని పతిగా ఎంచుకుంది. ఈవిడే వరించింది ఆయన్ని. ఆ రాజుగారిని పెళ్లి చేసుకుంది. అవటానికి ఈవిడ సూర్యుడి యొక్క కూతురు లేదా ఛాయ అనేటువంటి మహానుభావురాలు యొక్క కూతురు. కాకపోతే ఆవిడ మనిషినే పెళ్లి చేసుకుంది అని చెప్తున్నారు. ఛాయాం శనైశ్చరం లేభే సావర్ణించ మనుం తతః కన్యాంచ తపతీం యావై వవ్రే సంవరణం పతిం అనేటువంటి ఈ శ్లోకంలో. ఇది వివస్వాన్ అనే మొదటి ఆయన గురించిన వ్యవహారం అయితే, అర్యమ అనే ఆయన రెండో ఆయన. ఆయనకి అర్యమ్ణో మాతృకా పత్ని తయోశ్చ రిషణయస్సుతా యత్ర వై మానుషీ జాతి బ్రహ్మణా చోపకల్పిత అని అర్యమ అనే ఆయన యొక్క సంతానాన్ని గురించి చెప్తున్నారు. అర్యమ అనే ఆయనకి మాతృకా పత్ని, మాతృక అనే ఆవిడ పత్ని. వీళ్ళకి రిషణయ అనేవాళ్ళు పిల్లలుగా పుట్టారు. రిషణయ అనేదానికి కృతాకృత వివేకం ఉన్నవాళ్ళు అని అర్థం. కృతాకృత వివేకం, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేశాము, ఏం చేసి ఉండకూడదు. కార్యాకార్య వివేకం అనేనా చెప్పుకోవచ్చు. అలా కార్యాకార్య వివేకం ఉన్నటువంటి వాళ్ళు రిషణయ అనే పేరుతో ఉన్నవాళ్ళు
వాళ్ళు పిల్లలుగా పుట్టారు. ఈ రిషణయ అనేటువంటి జాతుల వాళ్ళకి, ఎవరికి, అర్యమ మాతృక అనే దంపతుల యొక్క పిల్లలకి మానుషీ జాతి, మనుష్యులు పిల్లలుగా పుట్టారు. యత్ర వై మానుషీ జాతి. ఈ మానుషీ జాతి, మనుష్య జాతి అర్యమ మాతృక అనేటువంటి ఇద్దరు దంపతులకి పుట్టిన రిషణయ అనే జాతి వారికే పుట్టాలి అని బ్రహ్మణాచ ఉపకల్పిత, బ్రహ్మగారు సంకల్పించి పెట్టారు. బ్రహ్మగారు మానవులను సృష్టి చేసేటప్పుడే, మానవుల యొక్క సృష్టిని నిర్ణయించేటప్పుడే వాళ్ళ సృష్టి వాళ్ళకంటే ముందు కూడాను నిత్య కార్యాకార్య వివేకంతో కూడి ఉండాలి అని సంకల్పించారు. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం ఎందుకు పుట్టాము, ఏం చేయాలి అనేటువంటి వివేకంతోనే ఎప్పుడూ ఉండాలి అని ఆయన సంకల్పించారు. ఆ సంకల్పానుసారం రిషణయ అనే జాతి వారికే మనుషుల్ని పిల్లలుగా పుట్టించారు. కాబట్టి మనుషులకి కార్యాకార్య వివేకం అనేది ఖచ్చితంగా చాలా చాలా అవసరము. లేకపోతే వాళ్ళ యొక్క మనుష్యత్వం అనేది పోయే అవకాశం ఉంటుంది అని మహర్షి గారు చెప్తున్నారు. అర్యమ్ణో మాతృకా పత్ని తయోశ్చర్షణయస్సుతా యత్ర వై మానుషీ జాతి బ్రహ్మణా చోపకల్పిత. ఇది అర్యమ అయితే, పూష అనే ఆయన మూడో ఆయన. కాకపోతే పూషానపత్య పిష్టాద భగ్నదంతో భవత్పుర యోసౌ దక్షాయ కుపితం జహాస వివృతద్విజ అని ఆయన గురించిన విశేషం చెప్తున్నారు. ఈ పూష అనే మూడో ఆయన అనపత్య, పిల్లలు లేనివాడు. పిల్లలు లేనివాడు అనేది ఒకటి. రెండోది పిష్టాద, ఆయన పిండి చేసిన దాన్నే తినగలడు. బాగా ఒకటికి 2 సార్లు వండిన తర్వాత కూడా తిరిగి వండి దాన్ని బాగా మెత్తగా చేసిన తర్వాతనే తినగలడు. పిష్టాద. ఎందుకు ఈయన పిష్టాదహగా ఉన్నాడు, ఎందుకు ఈయన అనపత్యగా ఉన్నాడు అంటే భగ్నదంత అభవత్ పురా ఎప్పుడో దక్షయజ్ఞంలో భగ్నదంత పళ్ళు ఊడగొట్టుకున్నాడు. పళ్ళు వీరభద్రుడు వచ్చి ఊడగొట్టించుకున్నాడు. ఆ ఊడగొట్టించుకున్నటువంటి ఆ రోజు పూషానే ఆ దక్ష ప్రజాపతి గారి యజ్ఞంలో ఆయన తరపున నుంచున్నాననుకుని శివాపహాసం చేసినటువంటి ఈ పూష అనే ఆయనే మళ్ళీ ఆ దక్ష ప్రజాపతి గారి వంశంలోనే కశ్యపుడికి పిల్లవాడుగా పుట్టాడు. పూషా అనపత్య పిష్టాద భగ్నదంత అభవత్ పురా యోసౌ దక్షాయ కుపితం హరం జహాస. ఆ నవ్వినవాడు ఏదో తనలో తాను నవ్వుకోవచ్చు కదా. దక్షుడి మీద పరమేశ్వరుడికి కోపం వచ్చినప్పుడు నువ్వు మా దక్ష ప్రజాపతిని నువ్వేం చేస్తావు అన్నట్లుగా పళ్ళు ఇకిలిస్తూ నవ్వాడు. వివృతద్విజ, బయటికి పళ్ళు కనిపించేటట్లు నవ్వాడు. దాంతో వీరభద్రుడు వచ్చి పళ్ళు ఊడగొట్టేశాడు. ఆ ఊడగొట్టినటువంటి పళ్ళు తర్వాత జన్మలో కూడా మొలవలేదు. అలాగే శివాపహాసం చేసినందుకు శివారాధన చేస్తే కానీ పుట్టినటువంటి సంతానం అనేది ఈయనకి కనగలేదు. శివాపహాసం చేస్తే ఎన్ని జన్మలైనా సరే ఇలాంటి లోపాలు కనిపిస్తూనే ఉంటాయి అని చెప్పడానికి శ్రీ శుక్ల వారు ప్రత్యేకించి కశ్యప ప్రజాపతి గారికి అదితికి పూష అనేటువంటి ఆయన పిల్లవాడుగా పుట్టాడు. ఆయనకి ఈ జన్మలో కూడా పళ్ళు మొలవలేదు, పళ్ళు లేకుండానే ఉన్నాడు. అందుకని పిష్టాదహగా మిగిలాడు. అలాగే అనపత్యగా మిగిలాడు అని చెప్తున్నారు. భక్త్యా శ్రీశివమారాధ్య పుత్రోత్పత్తిం ప్రసాదయేత్ అని శాస్త్రవాక్యం. శివుణ్ణి గనక ఆరాధిస్తే, అందులోనూ భక్తిగా ఆరాధిస్తే ఆయన సంతానాన్ని ప్రసాదిస్తాడు అని ఒక శాస్త్రవాక్యం. ఆ శాస్త్రవాక్యాన్ని నిజం చేయటానికే శ్రీకృష్ణుడంతటి వాడు ఉపమన్యువు దగ్గరికి వెళ్ళి శివ నామోపదేశాన్ని పొంది, మంత్రోపదేశాన్ని పొంది సంవత్సరం పాటు తపస్సు చేసి తర్వాత పిల్లవాడిని కన్నాడు అని పైనే ఇక్కడను హరివంశంలోనూ ఉంది. కాబట్టి ఆ శివ అనుగ్రహంతో పుట్టవలసినటువంటి సంతానం శివాపహాసం చేసినటువంటి ఈయనకి కలగలేదు అని ప్రత్యేకించి ఒక విషయాన్ని చెప్పటానికే, శివాపహాసం ఎవరూ చేయకూడదు అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పటానికే ఈ మాట ఇక్కడ చెప్తున్నారు. ఇది మూడో ఆయన పూష అనేటువంటి ఆయన. త్వష్టుర్దైత్యానుజా భార్య రచనానామ కన్యక సన్నివేశస్తయోర్జజ్ఞే విశ్వరూపశ్చ వీర్యవాన్ అని నాలుగవ ఆయన త్వష్ట అనే ఆయన్ని గురించి చెప్తున్నారు. త్వష్టు, ఈ త్వష్ట అనే ఆయనకి దైత్యానుజ, ఒక
దైత్యుడు అంటే దితి పుత్రుడు, ఆయనకి చెల్లెలుగా ఉండేటువంటి దైత్యానుజ, దైత్యుడి యొక్క చెల్లెలైనటువంటి ఓ రాక్షసుడి చెల్లెలైనటువంటి రచన అనే ఆవిడ కన్యక, ఈ అమ్మాయి భార్యగా వచ్చింది. త్వష్ట అనే ఆయనేమో అదితి పుత్రుడు, ఈ రచన అనే ఆవిడేమో ఈ కుతిలో లేదు, దితి వంశంలో పుట్టిన ఆవిడ, అందులోనూ రాక్షస దైత్య జాతికి చెందినటువంటి ఆవిడికి ఈయనకి పెళ్ళయింది. వరసలవి తర్వాత చూసుకోవచ్చు. వీళ్ళిద్దరికీ సన్నివేశ అనేటువంటి పిల్లవాడు పుట్టాడు. స్తయోర్జజ్ఞే, సన్నివేశ స్తయోర్జజ్ఞే. ఈ సన్నివేశ అనే ఆయన మీద పెద్దగా విశేషమేం లేదు, కానీ విశ్వరూపశ్చ వీర్యవాన్, విశ్వరూప అనే ఇంకొక మహానుభావుడు పుట్టాడు. వీర్యవాన్, చాలా ప్రభావవంతుడు, చాలా ప్రతాపవంతుడు ఆయన పుట్టాడు. త్వష్టుర్దైత్యానుజా భార్య రచనానామ కన్యక సన్నివేశస్తయోర్జజ్ఞే విశ్వరూపశ్చ వీర్యవాన్. తం వవ్రిరే సురగణాః స్వశ్రీయం ద్విషతామపి విమతేన పరిత్యక్తాః గురుణాంగిరసేన యత్ అని విశ్వరూపుడు గురించి ఒక విశేషాన్ని చెప్తున్నారు. విశ్వరూపశ్చ వీర్యవాన్ అని అన్నారు కదా, ఏమంత ప్రభావం ఉంది ఆయనకి అంటే చాలా గొప్ప ప్రభావవంతుడు. తం, ఆ విశ్వరూపుణ్ణే సురగణాః, దేవతాగణాల వాళ్ళు వవ్రిరే, పురోహితుడిగా వరించారు. నువ్వు మాకు పురోహితుడిగా ఉండవలసింది అని ప్రార్థించి నియమించుకున్నారు. అందులో స్వశ్రీయం ద్విషతామపి, ఈయన ద్విషతాం, ఈ దేవతలకు శత్రువులైనటువంటి రాక్షసుల యొక్క మేనల్లుడు వరసవాడు. ఎందుకంటే త్వష్టు దైత్యానుజా భార్య అని చెప్పుకున్నాం కదా, ఆ రచనకి పుట్టినటువంటి ఈ విశ్వరూపుడు రాక్షసులకి మేనల్లుడి వరసవాడు. స్వశ్రీయ ద్విషతామపి, ఆ రాక్షసులేమో దైత్యులేమో ఈ దేవతలకి శత్రువులు కూడాను. శత్రువుల తాలూకు మేనల్లుడైనా సరే ఆమె ఆ సంబంధాన్ని లెక్క చేయకుండా విశ్వరూపుడు అనేటువంటి ఈ మహానుభావుడిని దేవతాగణాల వాళ్ళు పురోహితుడుగా ఎంచుకున్నారు. వీళ్ళకేం కర్మ వచ్చింది? శత్రువుని పురోహితుడిగా ఎందుకు ఎంచుకోవటము? వీళ్ళకి దేవగురువు బృహస్పతి గారు ఉన్నారు కదా, పురోహితుడుగాను, మంత్రిగాను, గురువుగాను, అన్ని రకాలుగాను, ఉపదేశకుడుగాను ఆయనే ఉన్నాడు కదా. అంటే విమతేన పరిత్యక్తాః గురుణా అంగిరసేన యత్. ఒకానొక సందర్భంలో ఇంద్రుడు ఈయన్ని అవమానం చేశాడు, బృహస్పతి గారిని. దాంతో విమత, ఆయనకి అవమానం అయ్యేసరికి పరిత్యక్తాః, ఆయన దేవతలని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు బృహస్పతి గారు. గురుణ, ఆయన గురువే. ఆంగిరస, ఆయన వంశము, ఆయన యొక్క తండ్రులు తాతలు వీళ్ళందరూ చాలా గొప్పవాళ్లే, మహాప్రభావవంతుడు. ఆయన ఉండగా ఇంకోళ్ళ అవసరం దేవతలకు లేనేలేదు. కానీ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చేసరికి వీళ్ళు వేరే గతి లేక ఆయన స్థాయికి కాస్తంత తలతూగేవాడు అని అనుకుని విశ్వరూపుణ్ణి వరించారు. ఆ స్థాయివాడు విశ్వరూపుడు అని చెప్తున్నారు. తం వవ్రిరే సురగణాః స్వశ్రీయం ద్విషతామపి విమతేన పరిత్యక్తాః గురుణాంగిరసేన యత్ అనేటువంటి ఈ శ్లోకంలో, ఈ శ్లోకంతో 45 శ్లోకాలు ఉన్నటువంటి 6వ స్కంధంలోని 6వ అధ్యాయం దక్షకన్యా వంశవర్ణనం అనేటువంటి అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో పేర్లు, ఈ దక్షుడికి ఎంతమంది ఆడపిల్లలు, ఆ ఆడపిల్లల్లో ఎవరెవరి పిల్లలు, అలాగే ఎవరెవరిని ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేరా, వాళ్ళ వంశంలో ఉండేటువంటి విశేషం, వీటన్నింటి గురించి చెప్పించారు. ఇలా చెప్పిన తర్వాత 7వ రాజోవాచ, పరీక్షిత్ గారు ప్రశ్న వేశాడు. కస్య హేతోః పరిత్యక్తాః ఆచార్యేణ ఆత్మనస్సురాః ఏతదాచక్ష్వ భగవన్ శిష్యాణం అక్రమం గురౌ అని. విశ్వరూపుణ్ణి పురోహితుడిగా ఎంచుకున్నారు అని చెప్పారు, అది బాగానే ఉంది. కానీ బృహస్పతి గారు దేవతాగణాల వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పారు కదా. కస్య హేతోః పరిత్యక్తాః, ఎందుకు బృహస్పతి గారు తమ శిష్యులైనటువంటి దేవతలని వదిలిపెట్టి వెళ్ళిపోయారు? ఆచార్యేణ, బృహస్పతి గారు ఆచార్యుడు వాళ్ళకి, అంటే తాను మంచి మార్గంలో నడుస్తూ దేవతలను కూడా మంచి మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు. ఆత్మనః శిష్య, తన శిష్యులు దేవతలు,
అలాంటి సురాహ దేవతలని వదిలిపెట్టేసి పరిత్యక్త వాళ్ళని వదిలేసి బృహస్పతి గారు ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది? ఏతదాచక్ష్మ భగవన్, ఇది నాకు చెప్పు భగవన్, ఓ సర్వజ్ఞుడా, ఓ శ్రీశుకులవారా, ఇది నాకు మొత్తం చెప్పు. అందులో నువ్వు అవజ్ఞాత అని చెప్పావు, విమతైన పరిత్యక్తా అని గత అధ్యాయం చివరి శ్లోకంలో 3వ పాదంలో చెప్పావు. ఏం అజ్ఞానం వాళ్ళు, ఏమి అపరాధం వాళ్ళు గురువు పట్ల చేశారు? శిష్యాణం అక్రమం గురవు, ఈ శిష్యులు దేవతలు గురువు పట్ల ఏమి అపరాధం చేశారు? ఏ అపరాధానికి కోపగించుకుని గురువు గారు బృహస్పతి గారు దేవతలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని నాకు చెప్పవలసింది. కస్య హేతో పరిత్యక్తా ఆచార్యేణ ఆత్మనస్సురా ఏతదాచక్ష్వ భగవన్ శిష్యాణం అక్రమం గురవు అని పరీక్షిత్ గారు శ్రీశుకుల వారిని అడిగారు. దానికి శ్రీశుకుల వారు సమాధానం చెప్పారు. శ్రీశుక ఉవాచ ఇంద్రస్త్రిభువనైశ్వర్య మదోల్లంఘిత సత్పథ మరుద్భిర్వసుభైరుద్రై ఆదిత్యై రుభుభిర్నృప అని మొదలుపెట్టి, ఇంద్రుడాయన త్రిభువనేశ్వర, ముల్లోకాలకి రాజైనటువంటి వాడు. ముల్లోకాలకి రాజైనటువంటి వాడికి వినయం అనేది చాలా అందరికంటే ఎక్కువగా ఉండాలి. ముల్లోకాలకి రాజైనటువంటి వాడికి సాత్వికత ముల్లోకాల్లో ఉండే వాళ్ళందరికంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆయన నాయకుడు కాగలడు. కానీ ఒకానొక దుర్ముహూర్తంలో త్రిభువనైశ్వర్య మదోల్లంఘిత సత్పథ, ఈ త్రిభువనైశ్వర్యం ముల్లోకాలకి ఆధిపత్యం అనేది ఇంద్రుడికి అహంకారాన్ని తెచ్చింది. ఆ మదం అహంకారంతో ఉల్లంఘిత సత్పథ, మంచివాళ్ల దారి అయినటువంటి సాత్వికమైన దారి అయినటువంటి వినయం అనే దాన్ని కాసేపు ఆయన మరచిపోయాడు. దీనికి తోడు ఆయన ఆ రోజు ఆ క్షణాన మరుద్భి వసుభి రుద్రై ఆదిత్యై నృభి నృప, ఆయన చాలామంది పరివారంతో కలిసి ఉన్నాడు. ఇలాగా మరుద్భి, మరుత్తులు అని ఈయనకి తమ్ముళ్ళు వరుస అయ్యేవాళ్ళు దితి తాలూకు పుత్రులు అని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆ మరుద్భి, మరుత్తులు, వసువులు, ఇంతకుముందు వచ్చారు వసువులు, అష్టవసువులు, రుద్రై ఏకాదశ రుద్రులు, వాళ్ళు కూడా ఇంతకుముందు వచ్చారు. ఆదిత్యై ద్వాదశాదిత్యులు అని మనం చెప్పుకుంటాము, లేదా అదితి తాలూకు పిల్లలు తాను కాక మిగతా 10 మంది అనైనా చెప్పుకోవచ్చు. 11 మందిని గురించి చెప్పుకున్నాం కాబట్టి 10 మంది, తాను కాక 10 మంది అని చెప్పుకోవచ్చు. రుభువులు అని దేవతాగణాలు వాళ్ళు, వాళ్లతో కలిసి ఉన్నాడు. నృప, ఓ రాజా, ఇలాంటి సందర్భాలు మీ రాజులకి సహజంగా తరచుగా వస్తూనే ఉంటాయి. చాలామంది చుట్టూ ఉన్నప్పుడు, చాలామంది చుట్టూ ఉండి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాళ్ళతో ఏవేవో పలుకుతూ ఉన్నప్పుడు, వాళ్ళందరూ మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నప్పుడు, మీరు గౌరవించవలసిన వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళని గౌరవించలేకపోవటం అనేది తరచుగా మీకు కూడా జరుగుతూనే ఉంటుంది. అలా ఇంద్రుడికి ఆ రోజు జరిగింది. ఈ మరుత్తులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, రుభువులే కాక విశ్వేదేవైశ్చ సాధ్యైశ్చ నాసత్యాభ్యాం పరిశ్రిత సిద్ధ చారణ గంధర్వై మునిభి బ్రహ్మవాదిభి అని ఆయన చుట్టూ ఇంకా విశ్వదేవతలు, సాధ్యులు అనేటువంటి దేవతాగణాల వాళ్ళు, నాసత్యాభ్యాం అశ్విని దేవతలు, వీళ్ళందరూ కూడా చుట్టూ మోగి ఉన్నారు. నాసత్యాభ్యాంచ పరిశ్రిత, వీళ్ళందరూ దేవతాగణాలలో ఉత్తమ గణాల వాళ్ళు. అశ్విని దేవతలు భూమి మీద పుట్టినా సరే తర్వాత దేవతాగణాలలో చేరిన వాళ్లే. వీళ్ళు కాక సిద్ధులు, చారణులు, గంధర్వులు, మునులు, అలాగే బ్రహ్మవాదిభి, కేవలం పరమాత్మను మాత్రమే చెప్పేటువంటి బ్రహ్మర్షులు, లేదా నిత్యం వేదాలను వల్లించేటువంటి బ్రహ్మవాదులు, వేదవేత్తలు, వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇంద్రుడి చుట్టూ మూగి ఉన్నారు. దీటికి తోడు విద్యాధరోప్సరోభిశ్చ కిన్నెరై పతకోరగై నిషేవ్యమాణో మఘవాన్ స్తూయమానశ్చ భారత. విద్యాధరులు, అప్సరసలు, కిన్నరులు, అలాగే పతకులు, పక్షిజాతి వారు, ఉరగై సర్పజాతి వాళ్ళు, నాగజాతి వాళ్ళు, వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఇంతమంది చుట్టూ ఉంటే వీళ్ళలో కొంతమంది ఆయనకి సేవలు చేస్తున్నారు. నిషేవ్యమాణ మఘవాన్, ఆ ఇంద్రుడు వీళ్ళ సేవలను అందుకుంటున్నాడు. స్తూయమానశ్చ, ఇందులో స్తుతి చేయటమే పనిగా పెట్టుకున్న జాతులే కొన్ని ఉన్నాయి. విద్యాధరులు, కిన్నరులు, గంధర్వులు వీళ్ళందరూ స్తుతి చేయటం పనిగా పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు స్తుతి చేస్తుంటే
ఆ స్తుతులను కూడా ఈయన వింటున్నాడు. ఈవెన్ మునులు కూడా ఇంద్రుడిని బాగా స్తుతి చేసేటువంటి వాళ్ళే. వాళ్ళు స్తుతి చేస్తుంటే ఆ స్తుతులను కూడా విన్నాడు. ఆ స్తుతుల్లో మునిగిపోయాడు. విద్యాధరోప్సరోభిశ్చ కిన్నరై పతగోరగై నిషేవ్యమాణో భగవాన్ స్తూయమానశ్చ భారత. దీనికి తోడు ఉపగీయమానో లలితం ఆస్థానాధ్యాసనాశ్రిత పాండురేణ ఆతపత్రేణ చంద్రమండలచారుణ. ఉపగీయమాన, వీళ్ళలో సంగీతం తెలిసినటువంటి గంధర్వ జాతి వారు, కిన్నర జాతి వారు ఉన్నారు. వాళ్ళు లలితంగా చాలా అందంగా పాడతారు. మనుషులందరికంటే కూడా గంధర్వులు, కిన్నరులు వీళ్ళు చాలా బాగా పాడతారు అని ప్రతీతి. వాళ్ళు లలితంగా చాలా అందంగా, మృదువుగా, ఏమాత్రం కఠోరంగా లేకుండా పాడుతుంటే ఆ పాటలను వింటూ మైమరిచిపోయి ఉన్నాడు. ఉపగీయమానో లలితం. ఇంతమంది చుట్టూ చేరినటువంటి సభ మామూలు సభ. ఆ సభలో ఇంద్రుడొక్కడే ఆకాశంలో చంద్రుడిలాగా ధగధగా వెలిగిపోతూ సింహాసనంలో కూర్చునున్నాడు. దేవసింహాసనం మీద ఆస్థాన ఆసనాధ్యాసనాశ్రిత. ఆస్థానాధ్యాసనాశ్రిత. తన ఆస్థానంలో సుధర్మ అనే పేరు కలిగినటువంటి సభా మండపంలో ఆసనాశ్రిత, తన సింహాసనంలో కూర్చొనున్నాడు. వీళ్ళందరూనేమో చుట్టూ మోగి ఆయన్ని ఎక్కడ లేని స్తుతులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఏమో సేవలు చేస్తున్నారు. దీనికి తోడు ముల్లోకాలకి నీవే తిరుగులేని చక్రవర్తివి అని చెప్పి ఆయన నెత్తిన ఒక తెల్లని గొడుగును పట్టారు. శ్వేతఛత్రం అనేది చక్రవర్తుల యొక్క చిహ్నం. పాండురేణ ఆతపత్రేణ ఆ శ్వేతఛత్రాన్ని పట్టారు. పట్టి, చూసావా నీది అసలు సిసలు శ్వేతఛత్రం, అసలు సిసలు తెల్లగొడుగు నీదే, నీ తెల్లగొడుగు తర్వాతే మిగతా వాళ్ళది అని చెప్తున్నారు. ఆ చెప్పిన మాటలు విని వేరే దృష్టిలో పడిపోయాడు. నిజానికి ఇది నిజమే. ఆయనే ముల్లోకాలకు చక్రవర్తి, తిరుగులేని రాజు, తిరుగులేని నాయకుడు అనే మాట నిజమే. ఆయన నెత్తి మీద ఉండేటువంటి ఆ శ్వేతఛత్రం చంద్రమండల చారుణ, చంద్రుణ్ణి గుండ్రంగా తీసి ఆ గుండ్రంగా ఉండే చంద్రుడికి ఒక కర్ర గుచ్చి పెట్టినట్లుగా చాలా అందంగా ఉంది. చంద్రమండల చారుణ. చంద్రుడినే తీసుకొచ్చి ఇంద్రుడిని ఎత్తిన పెట్టేశారా అన్నంత బాగా ఆ శ్వేతఛత్రం ఉంది. దాన్ని చూసి ఈయన మైమరిచిపోయాడు. ఉపగీయమానో లలితం ఆస్థానాధ్యాసనాశ్రిత పాండురేణ ఆతపత్రేణ చంద్రమండల చారుణ. యుక్తశ్చాన్యై పారమేష్ఠ్యై చామర వ్యజనాదిభి విరాజమాన పౌలోమ్య సహార్ధాసనయా భృశం. యుక్తశ్చాన్యై పారమేష్ఠ్యై, ఈ ఛత్రము లేకపోతే పాటలు పాడటము ఈ రెండే కాదు, మహారాజ చిహ్నాలు చాలా చాలా ఉన్నాయి. ఆ చిహ్నాలన్నీ ఆ రోజు ఆ ఇంద్రుడి సభలో కొలువై ఉన్నాయి. యుక్తశ్చ అన్యై పారమేష్ఠ్యై, మహారాజులకి చక్రవర్తులకి చెందవలసినటువంటి ఎన్నో చిహ్నాలని చామర వ్యజనాదిభి, చామరాలు వ్యజనాలంటే విసినికర్రలు, అలాగే దండాలు, పగటి దివిటీలు, ఏవేవో రాజలాంఛనాలు ఉంటాయి. ఆ లాంఛనాలన్నిటితోనూ ఆయన ఆ రోజు ఉన్నాడు. దాంతో మనసంతా ఆ లాంఛనాల వైపుకి, ఆ చిహ్నాల వైపుకి, ఈ చిహ్నం నాకు తప్ప ఇంకొకరికి లేదు కదా అనే భావం వైపుకి వెళ్ళిపోతోంది. వీటన్నిటికీ తోడు విరాజమాన పౌలోమ్య సహార్ధాసనయా భృశం. ఆ రోజు పౌలోమి శచీదేవి గారు కూడా సభకు వచ్చింది. ఆవిడ సగం సింహాసనంలో కూర్చుని ఉంది. ఇంద్రుడి పక్కన శచీదేవి ఇద్దరు కూర్చునున్నారు. ఇలా శచీదేవి భార్య వచ్చి సింహాసనంలో సభలో కూర్చుని ఉంటే, ఆ సభలో అందరూ చేరి అందరూ ఇంద్రుణ్ణి పొగుడుతూ ఉంటే, ఆ పొగడతలకి, ఆ చిహ్నాలకి, ఆ రాజలాంఛనాలకి క్షణం పాటు ఇంద్రుడు మైమరిచిపోయాడు. ఆ మైమరిచిపోయినటువంటి సమయంలోనే సయదా పరమాచార్యం దేవానాం ఆత్మనశ్చ నాభ్యనందత సంప్రాప్తం ప్రత్యుత్థాన ఆసనాదిభి. ఈ మైమరిచిపోయిన సమయంలోనే సరిగ్గా ఇదే క్షణంలోనే, ఒక్క క్షణమే, ఎక్కువసేపు ఏమి కాదు, మైమరిచిపోయిన ఈ క్షణంలో పరమాచార్యుడు, ఈయన ఇంద్రుడు దేవతలకు రాజైతే దేవతలతో సహా అందరికీ గురువైన వాడు బృహస్పతి గారు, ఆయన అక్కడికి వచ్చాడు. పరమాచార్య అందరికంటే గొప్పవాడు, గురువులందరిలోకి గొప్పవాడు, ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా సరే అందరికంటే గొప్పవాడు.
అది తెలివి అంటే ఆయనే గొప్పవాడు, అది జ్ఞానం అంటే ఆయనే గొప్పవాడు, అది తపశ్శక్తి అంటే ఆయనే గొప్పవాడు, అది బ్రహ్మ విద్య అంటే ఆయనే గొప్పవాడు. చివరికి అది బ్రహ్మానందం అన్నా సరే ఏదో ఒక బ్రహ్మగారిని తప్ప ఆయన్ని తీసేస్తే అందరికంటే ఈయనే గొప్పవాడు. ఏ వైపులో చూసినా సరే ఆయన పరమాచార్య, అందరికంటే గొప్పవాడైనటువంటి ఆచార్యుడు. తాను మంచిదారిలో నడుస్తూ అందరినీ మంచిదారిలో నడిపించేటువంటి వాడు. ఇలాంటివాడు దేవానాం ఆత్మనశ్చ, దేవతలకు గురువు, తనకు కూడా గురువు. తనకు గురువు కాడు అనేమీ లేదు, దేవతలకు కూడా గురువు, తనకు కూడా గురువు. ఇలాంటి వాడు సంప్రాప్తం వచ్చాడు. వస్తే ఈయనేం చెయ్యాలి అంటే, ఎంత సింహాసనంలో ఉన్నా, ఎంత కిరీటం నెత్తి మీద ఉన్నా, పైన తెల్లని గొడుగున్నా, ఏమున్నా సరే దిగ్గున లేచి నుంచోవాలి. అభ్యుత్థానం ప్రత్యుత్థానం అనేది చేయాలి. ఆయన వస్తున్నారని తెలిస్తే సింహాసనం మీద నుంచి లేచి నుంచుని ఆయన వైపు అడుగులు వేసి అయ్యా రండి, అయ్యా రండి అని పిలవాలి. పిలిచి ఎప్పుడొచ్చారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని ఏదో 2 మాటలు కలపాలి. కలిపి ఆయనకే కేటాయించినటువంటి ఆసనం మీద ఆయన్ని కూర్చోపెట్టాలి. ఇది జరిగి ఉండాలి. కానీ ఇవేమీ ఆయన చేయలేకపోయాడు ఇంద్రుడు. నాభ్యనందత, ఆయన్ని వచ్చినందుకు కనీసం అభినందించను కూడా అభినందించలేదు. సింహాసనం మీదే కూర్చొని రండి కూర్చోండి అని కూడా అనలేదు. లేచి ఎదురు వెళ్ళి గౌరవంగా మాట్లాడి తీసుకొచ్చి సింహాసనంలో కూర్చోబెట్టవలసినటువంటి ఈ ఇంద్రుడు ఒక్క క్షణం పాటు మైమరచిపోయి గురువు పట్ల తాను చేయవలసినటువంటి ఈ మర్యాదలను చేయలేదు. నాభ్యనందత, ఆదరం అనేదాన్ని చూపించలేదు. వింటూ ఉన్నాడంతే. సయదా పరమాచార్యం దేవానాం ఆత్మనశ్చ నాభ్యనందత సంప్రాప్తం ప్రత్యుత్థానాసనాదిభి. బృహస్పతి గారు కాస్తంత ప్రాక్టికల్ మనిషే. ఆయనేమి నేను వస్తే ఇంద్రుడు లేచి నుంచోవాలి అని ఎదురు చూసే మనిషేం కాదు. ఆయన కొంచెం ఏదో పాపం సభలో అందరూ ఉండగా, ఏదో మాట్లాడుతూ ఉండగా, బిజీగా ఉండగా ఏదో కాసేపు మైమరిచిపోయాడు అంటే ఎక్స్క్యూజ్ చేసే టైపే. కాకపోతే కనీసం ఈయన రాకను కూడా గుర్తించినట్లుగా ఇంద్రుడు కనిపించలేదు. వాచస్పతిం మునివరం సురాసుర నమస్కృతం నోచ్చచాల ఆసనాదింద్ర పశ్యన్నపి సభాగతం. బృహస్పతి గారు సభలోకి నడుచుకుంటూ వచ్చేసారు మాట్లాడకుండానే. ఏంటి లేవలేదేంటి అని అనలేదు. ప్రతిసారి లేస్తూనే ఉంటాడు పాపం, ఈసారి ఏదో అయి ఉంటుంది అని వదిలేసుకున్నారు. సభలోకి కూడా వచ్చేశారు సభాగతం. ఆ వచ్చిన బృహస్పతిని ఇంద్రుడు చూశాడు. కళ్ళు కలిసినా సరే ఏదో చూడనట్లుగా కళ్ళు ఇటు అటు కదిలిచ్చేశాడు. కనీసం ఉచ్చచాల ఏదో ఆసనం నుంచి లేస్తున్నట్లుగా, ఎవరైనా వస్తే వాళ్ళు రావటాన్ని కొంచెం ఆలస్యంగా గమనించినట్లుగా నటించి, వాళ్ళ దగ్గరకు వస్తూనే ఏదో లేవబోతున్నట్లుగా నటించి, వాళ్ళు లేవకండి కూర్చోండి అంటే కూర్చునే మన మనుషుల బ్యాచ్ లాగా కనీసం ఆ పని కూడా చేయకుండా నా ఉచ్చచాల, కనీసం ఆసనంలో కదలను కూడా కదలలేదు, లేస్తున్నట్లు నటించను కూడా నటించలేదు. నా ఉచ్చచాల ఆసనాత్ ఇంద్ర పశ్యన్నపి, చూస్తూ కూడా సభాగతం, ఆయన సభలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పని చేయలేదు. ఆయనేమి చిన్నవాడా, వాచస్పతి, వాక్కులన్నిటికీ పతి. బృహస్పతి గారిని గనక సరిగ్గా ఉపాసన చేసుకోగలిగితే, వైదికమైన ఉపాసనా విధానం ఉంది, వాక్కులను ప్రసాదించేటువంటి వాడు. జ్యోతిషాస్త్రం ప్రకారం కూడా మాటలకి బృహస్పతి అనే ఆయన చాలా గొప్పవాడు. మునివరం, ఆయన ఏం తక్కువ స్థాయి సాధన చేయలేదు, మననం చేసిన వాళ్లలో కల్లా చాలా గొప్ప స్థాయిలో ఉన్నవాడు మునివరం. సురాసుర నమస్కృతం, ఆయన్ని చూస్తే ఇటు దేవతలు అటు రాక్షసులు ఇద్దరూ కూడా సమానంగా లేచి నుంచుని సమానంగా గౌరవాన్ని ప్రదర్శిస్తారు, సమానంగా నమస్కరిస్తారు. కేవలం దేవతలు మాత్రమే మా పార్టీ వాడు అని దండం పెట్టే స్థాయి వాడు కాదు ఆయన. రాక్షసులు కూడా ఈయన్ని చూసి భయపడి లేచి నుంచుంటారు, గౌరవంగా దండం పెడతారు. అలాంటి వాడు. రాక్షసులు కూడా గౌరవించవలసినటువంటి బృహస్పతి గారిని దేవతల రాజైనటువంటి ఇంద్రుడు కనీసం ఆసనంలోంచి కాస్తంత కదలికలను లేచినట్లుగా చూపించడం ద్వారా కూడా గౌరవించలేదు. వాచస్పతిం మునివరం సురాసుర నమస్కృతం నోచ్చచాల ఆసనాదింద్ర పశ్యన్నపి సభాగతం. అయితే బృహస్పతి గారు చాలా చాలా మెచ్యూర్డు. ఆయన విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇతనికి ఈ మదం ఎక్కేసింది, మైమరపు అనేది వచ్చేసింది,
ఇలా మదమెక్కిన సభలో కానీ మైమరిచిపోయిన రాజున్న సభలో కానీ మనం ఉండకూడదు అని అనుకున్నారు. అనుకుని తతో నిర్గత్య సహసా కవిరాంగిరస ప్రభు ఆయయౌ స్వగృహం తూష్ణీం విద్వాన్ శ్రీమద విక్రియాం. ఆయన సహసా వెంటనే ఉన్నవాడు ఉన్నట్లుగా వెనుతిరిగాడు. సహసా వెంటనే నిర్గత్య సభలోంచి బయటకు వచ్చేసేసాడు. తతః ఆ సభాస్థానం సుధర్మ ఇంద్రుడు ఆయన బ్యాచ్ ఉండే చోటు నుంచి బయటకు వచ్చేసాడు. కవి మహాపండితుడైనటువంటి ఆంగిరస, అంగిరో వంశానికి చెందినటువంటి బృహస్పతి గారు లేదా అంగిరసుడి యొక్క పుత్రుడైనటువంటి బృహస్పతి గారు, ప్రభు శపించగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి బృహస్పతి గారు ఆ శాపం లాంటి పనులు పెట్టుకోకుండానే ఆయయౌ స్వగృహం తూష్ణీం, ఏమీ మాట్లాడకుండా ఎవరితోనూ ఏమీ చర్చించకుండా తూష్ణీం నోరు మూసుకుని తన ఇంటికి వచ్చేసాడు. ఆయయౌ స్వగృహం తూష్ణీం. ఆయనకు కూడా తెలుసు విద్వాన్ శ్రీమద విక్రియాం. శ్రీ లక్ష్మి, సంపద, అధికారం, పదవి, కొంచెం బలం ఇవన్నీ కూడా మదం అంటే అహంకారాన్ని తెస్తుంది. ఆ అహంకారం అనేది వస్తే అందులోనూ శ్రీ లక్ష్మి ద్వారా వచ్చినటువంటి అహంకారం విక్రియ రకరకాల వికారాలను చూపిస్తుంది. కాబట్టి అలాంటి వికారాల్లో ఒక వికారం ఈరోజు ఇంద్రుడిలో కనిపిస్తోంది, అంతేను. ఇంతకు మించి విశేషమేమీ లేదు. తెలుగులో అయితే నడమంత్రపు సిరి అని అనుకుంటారు. అలా నడమంత్రపు సిరి లాంటి వేషాలు కొన్ని వేస్తున్నాడు అంతే అని అనుకున్నాడు. అనుకున్నవాడు అనుకున్నట్టుగా ఏమీ మాట్లాడకుండా, ఏమీ శపించకుండా, ఒక మాట మాట్లాడకుండా, ఎవరితోనో చర్చించకుండా, ధుమధుమలాడకుండా తూష్ణీం చల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు. తతో నిర్గత్య సహసా కవిరాంగిరస ప్రభు ఆయయౌ స్వగృహం తూష్ణీం విద్వాన్ శ్రీమద విక్రియాం. ఇది 2 క్షణాల పాటు జరిగినటువంటి సంఘటన. మైమరుపు, ఇంద్రుడి తాలూకు మైమరుపు, బృహస్పతి గారు సభలో బయట ఉన్నట్లుగా కనిపించటం, సభ లోపలికి అడుగు పెట్టడం, ఇంద్రుడు మొదటి దశలోనూ 2వ దశలోనూ కదలకపోవటం, దాంతో ఆయన వెదును తిరిగి ఇంటికి వెళ్ళిపోవటం అనేది క్షణాల మీద జరిగిన ప్రక్రియ. ఇంతలోనే ఇంద్రుణ్ణి మనం ఏ రోజు తక్కువ చేసి చెప్పుకోలేదు, తక్కువ చేసి చెప్పుకోకూడదు అని కూడా అనుకున్నాము. ఇంతలోనే తర్హ్యేవ ప్రతిబుద్ధేంద్ర గురుహేళనమాత్మన గర్హయామాస సదసి స్వయం ఆత్మానమాత్మన. ఇంద్రుడు ఆ మైమరుపు నుంచి క్షణంలో బయటపడిపోయాడు. మహాసాత్వికుడు, ముల్లోకాలకి నాయకుడుగా ఉండవలసిన యోగ్యత ఉన్నవాడు ఆయన తర్హ్యేవ ఈయన వెనుదిరిగాడు అన్న వెంటనే ప్రతిబుద్ధ్య అయ్యో ఇదేం జరిగిపోయింది అని ఒక్కసారి కళ్ళు తెరిచాడు. ఏం జరిగింది అని ఆలోచించి చూసుకున్నాడు. చూస్తే తెలిసిపోయింది 2 అడుగుల వ్యవహారం. మొదటి అడుగులో బృహస్పతి గారు బయట కనిపించారు, 2వ అడుగులో సభలోకి వచ్చారు. వచ్చినవాడు తను ఆదరణ చూపించకపోవడంతో మళ్ళీ వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఇది బృహస్పతి గారు వెళ్ళిపోయారు, ఎవరినైనా పంపించి ఆయన్ని బతిమాలిచ్చి బామాలిచ్చి తీసుకొద్దాము అనుకునేటువంటి వ్యవహారం కాదు. ఇది గురుహేళనం. తన గురువు ఆయన, తనకు గురువుగా ఎన్నెన్నో విద్యలు చెప్పిన ఆయన, తనకు గురువుగా ఎన్నెన్నో మంత్రాలను ఉపదేశం చేసిన ఆయన, తనకు గురువుగా ఎన్నెన్నో ఆలోచనలు చెప్పిన ఆయన, తనను సంరక్షిస్తూ తన బాధ్యతను తీసుకున్నటువంటి ఆయన, అలాంటి వాడిని హేళన చేశాను అని ఒకసారి అనుకున్నాడు. ఇదేదో వ్యవహారం కాదు, ఇది పారమార్థికమైనటువంటి గురు శిష్య సంబంధం. ఎన్ని సంబంధాలు పోయినా చివరికి మిగలవలసినటువంటి గురు శిష్య సంబంధం. ఆ సంబంధాన్ని నేను హేళన చేశాను, నా గురువుని నేనే హేళన చేసుకున్నాను. ఇంతమంది ఉన్నటువంటి ఈ సభలో నా గురువుగారు వస్తే నేను లేచి ఆయనకు మర్యాద చేసి నాకు నేను గౌరవాన్ని తెచ్చుకోవలసింది. అలా కాకుండా నా గురువుని నేను హేళన చేసుకుని నన్ను నేనే అవమానించుకున్నాను. నన్ను నేను అవమానించుకున్నాను కాదు, నన్ను నేనే నీచుడిగా మార్చేసుకున్నాను అని గర్హయామాస తనను తాను చీకొట్టుకున్నాడు. చీకట్టుకోవటం ఇంద్రుడు మహాసాత్వికుడు, చాలా గొప్పవాడు, ముల్లోకాలకి నాయకుడుగా యోగ్యుడు. ఈయన సదసి సభలో గట్టిగానే చీకొట్టుకున్నాడు. అందరికీ వినిపించేటట్లుగా చీ 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 నేను తప్పు చేశానండి అని గట్టిగా అన్నాడు. లోపల అనుకోవటం కాదు, సదసి స్వయం. ఎవరూ ఏమీ చెప్పలేదు, ఇంద్రుడికి ఎవరూ చెప్పవలసిన పని కూడా లేదు. ఎవరు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు బృహస్పతి గారు వచ్చారు మీరు లేవలేదేంటండి, ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయారండి అని అనలేదు. స్వయం తనంతట తానే తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆత్మానం ఆత్మన గర్హయామాస తనను తానే నిందించుకున్నాడు.
ఇంత వెధవ పని చేశాను, మా గురువుగారు వస్తే లేచి నుంచోలేదు అని అనుకున్నాడు. తర్హ్యేవ ప్రతిబుద్ధేంద్రో గురుహేళనమాత్మన గర్హయామాస సదసి స్వయం ఆత్మానమాత్మన. ఏమని చీకొట్టుకున్నాడు? అహోబత మయా సాధు కృతం వై దభ్రబుద్ధిన యన్మయైశ్వర్యమత్తేన గురు సదసి కాత్కృత అని చీకొట్టుకున్నాడు. అహోబత, ఇంత కష్టం పగవాడికి కూడా రాకూడదు, చాలా కష్టం ఇది. మయా అసాధు, నేను నా అంతటి వాడు తప్పు చేశాను, నా అంతటి వాడు తప్పు చేశాడు. మయా అసాధుకృతం. ఇంద్రుడు అంటే ముల్లోకాలకి నాయకుడు, ఆయన తెలివితేటలు ముల్లోకాలనే పాలించగలిగిన స్థాయిలో ఉంటాయి అని జనాలు అనుకుంటారు. కానీ దభ్రబుద్ధిన, నాకు అసలు ఏమాత్రం తెలివి లేదు, ఏమాత్రం ఆలోచన లేదు. ఆలోచన లేదు కాబట్టే దభ్రబుద్ధిన యన్మయ, నేను ఐశ్వర్యమత్తేన, నా ఐశ్వర్యం, నా యొక్క సామర్థ్యం కానీ నా యొక్క పదవి అధికారం సంపద దీనికి మత్తేన అహంకరించి గురువు, నా యొక్క గురువునే సదసి కాత్కృత, ఈ సభలో తిరస్కరించాను. గురువును తిరస్కరించటం అనేది ఒక తప్పు అయితే, గురువు గారిని సభలో అందరూ ఉండగా తిరస్కరించటం అనేది ఇంకా ఇంకా ఎక్కువ తప్పు. ఆ వెధవ పని నేను చేశాను. అహో బత మయా సాధు కృతం వై దభ్రబుద్ధిన యన్మయైశ్వర్యమత్తేన గురు సదసి కాత్కృత. అసలు నాకు నా గురువునే అవమానం చేసేటువంటి ఈ మదాన్ని ఇచ్చినటువంటి ఐశ్వర్యం అనేది ఎందుకు? కోగృధ్యేత్ పండితో లక్ష్మీం త్రివిష్టపపతేరపి యయాహమాసురం భావం నీతోద్య విబుధేశ్వర. ఈ ఐశ్వర్యాన్ని, గురువులను హేళన చేయటానికి పనికొచ్చేటువంటి ఐశ్వర్యాన్ని నేను ఎందుకు కోరుకోవాలి? నేనే కాదు, కోగృధ్యేత్, ఎవరైనా ఎందుకు కోరుకోవాలి? పండిత, తెలిసినవాడు, గురువు గొప్ప, ముల్లోకాలకు ఆధిపత్యం గొప్ప అనేటువంటి విచారణ వస్తే గురువే అన్నిటికంటే గొప్ప, గురువు కంటే మరొకటి ఏదీ గొప్ప కాదు అనేటువంటి విజ్ఞానం ఉన్నవాడు, గురువు ఇవ్వగలిగినటువంటి జ్ఞానం ముందు ముల్లోకాల ఆధిపత్యాలు ఇవన్నీ తూచ్ అనేటువంటి పండిత జ్ఞానం ఉన్నవాడు, త్రివిష్టపపతేరపి లక్ష్మీం, ముల్లోకాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడికి ఉండేటువంటి సంపదలను కూడా లెక్క చేయడు కదా. లెక్క చేయక నాకు అది అక్కర్లేదు, నాకు నా గురువు అనుగ్రహం ఉంటే చాలు అని అనుకుంటాడు కదా. తెలివైనవాడు, పండితుడు, మేధావి అన్నవాడు అలాగే ఉంటాడు కదా. కానీ నేను ఈ లక్ష్మి, ఈ సంపదని దృష్టిలో పెట్టుకుని యజాహం ఆసురం భావం నీత అద్య, రాక్షసుల్లాగా ప్రవర్తించాను. విబుధేశ్వర, నేను పేరుకేమో దేవతలకు రాజుని, పేరుకేమో సాత్వికులైనటువంటి దేవతలకు రాజుని, సత్వప్రధానులైనటువంటి దేవతలకు రాజుగా సత్వం అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది అని పేరున్నవాడిని. కానీ ఈరోజు ఆసురం భావం నీత, తమో గుణానికి ప్రతీకగా ఉండేటువంటి రాక్షసులు నడుచుకునేటట్లు నడుచుకున్నాను. సత్వప్రధానుడైనటువంటి నేనెక్కడ, తమో గుణమే ప్రధానంగా ఉండేటువంటి రాక్షసుల వ్యవహారం ఎక్కడ? నేను రాక్షసుల వ్యవహారమే చేసేసాను. అంటే సాత్వికుడుగా ఉండవలసిన వాడిని తామసుడిని అయిపోయాను. ఈ అహంకారం అనేది, ఈ సంపద అనేది నన్ను ఇలా మార్చేసింది. ఇలాంటి సంపద నాకెందుకు? నేనెందుకు ఈ సంపదను కోరుకోవాలి? నేనే కాదు, ఈ విషయం తెలిసిన ఎవరైనా సరే గురువులను అవహేళన చేసేటువంటి సంపదలను ఎందుకు కోరుకోవాలి అని తన్ను తానే తిట్టుకున్నాడు. కోగృధ్యేత్ పండితో లక్ష్మీం త్రివిష్టపపతేరపి యయాహమాసురం భావం నీతోద్య విబుధేశ్వర. ఏ పారమేష్ఠ్యం ధిషణం అధితిష్టన్ న కంచన ప్రత్యుత్తిష్టేదితి బ్రూయు ధర్మంతే న పరం విదు అని కూడా అనుకున్నాడు. ఎవరో కాస్త ఆయన్ని సాంత్వన చేద్దాము అనో, లేకపోతే ఆయన్ని కాస్త ఆపుదాము అనో నోరు తెరవబోయారు. ఆ తెరవబోయిన వాళ్ళని కసురుకున్నాడు. మీలో ఎవరైనా పొరపాటున నాకు మాట చెప్పబోయేటైతే నేను దాన్ని ఒప్పుకోను అని ముందే తెగేసి చెప్పాడు. ఏమని మాట చెప్పబోతుంటే, పారమేష్ఠ్యం ధిషణం అధితిష్టన్,
మహారాజు లేదా చక్రవర్తి లేదా ముల్లోకాలకు అధిపతి లేదా ఏదో ఒక అధికారము పదవి వీటిల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా వస్తే లేచి నుంచోకూడదు అని చెప్పే మాట అయితే నేను వినను. ఈ మాట ట్రైనింగ్స్లో చాలామందికి చెప్తారు. నీకంటే తక్కువ స్థాయి వాళ్ళు వస్తే లేచి నుంచోవద్దు, ఎవరైనా మనుషులు కనిపిస్తే వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టొద్దు, వాళ్ళని చూడొద్దు, వాళ్ళని లెక్క చేయొద్దు, అందరికంటే నువ్వే గొప్ప అన్నట్లుండు అని ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఆ మాటలు ఎవరూ నా ముందు మాట్లాడొద్దు. పారమేష్ఠ్యం ధిషణం అధితిష్టన్, అందరికంటే గొప్ప స్థానంలో గొప్ప పదవిలో అధికారంలో ఆ సీట్లో కూర్చున్నటువంటి వాడు నకంచన ప్రత్యుత్తిష్టేత్, ఎవరిని గౌరవించకూడదు, ఎవరొచ్చినా సరే లేచి నుంచోకూడదు, ఎవరొచ్చినా సరే ఎదురు వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే తనకంటే పైవాడు వస్తే అని అనుకోవాలి, కానీ ముందు ఏమనుకోవాలంటే నాకంటే పైవాడు ఇంకోడు లేడు అనే అనుకోవాలి అని మీలో ఎవరైనా చెప్తారేమో. అవన్నీ కింద లోకాల్లో చెప్పుకోండి, ఆ ట్రైనింగ్స్ అన్నీ కింద ఇచ్చుకోండి. తే ధర్మం పరం నవిదుహు, ఇలా చెప్పేవాళ్ళు ధర్మం అనే దాన్ని తెలుసుకోక చెప్తున్నారు. వాళ్ళకి ధర్మం అంటే తెలియదు. ధర్మం అనేది ఎలా ఉంటుందంటే ఏ స్థాయిలో ఉన్నా, ఎంత పదవిలో ఉన్నా, ఎంత పెద్ద స్థానంలో ఉన్నా తమకంటే పెద్దవాళ్ళు, గురువులు, తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళు, విద్యావంతులు లాంటి వాళ్ళు వస్తే లేచి నుంచోవలసిందే, నుంచుని వాళ్ళకి ఎదురు వెళ్ళవలసిందే, వాళ్ళను గౌరవించవలసిందే, ఆదరించవలసిందే, వాళ్ళకి ఆసనం చూపించవలసిందే, కనీసం మంచినీళ్ళు ఏదో ఒకటి ఆఫర్ చేయవలసిందే, తర్వాతే పై పని చూసుకోవలసిందే అని ధర్మం చెబుతోంది. ధర్మం తెలియక ఈ మాటలు మాట్లాడతారు కొంతమంది. అలాంటి మాటలు ఎవరు నా ముందు మాట్లాడకండి, నన్ను సాంత్వన చేయటానికి ఎవరు అధర్మం పలకకండి అని తెగేసి చెప్పేశాడు. ఏ పారమేష్ఠ్యం ధిషణం అధితిష్టన్ నకంచన ప్రత్యుత్తిష్టేదితి బ్రూయు ధర్మంతే న పరం విదుః. తేషాం కుపథ దేష్టృణాం పతతాం తమసి హ్యధః ఏ శ్రద్ధధుర్వచస్తే వై మజ్జంత్యశ్మ ప్లవా ఇవ అని కూడా చెప్పాడు. గురువులు వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా, ఎవరొచ్చినా సరే లేచి నుంచోకూడదు, అసలు మనిషి అన్నవాడిని లెక్క చేయకూడదు అని చెప్తారు కదా. వాళ్ళు కుపథ దేష్టార, మంచి మార్గాన్ని ఉపదేశం చేసేవాళ్ళు కారు, వాళ్ళు చెడు మార్గాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఈ ఉపదేశం చేసేవాళ్ళు పతతాం, వాళ్ళు కూడా కింద పడిపోతూనే ఉంటారు. ఎక్కడికి? అధహ, కిందకి పడతారు. తమసి, చీకట్లోకి పడిపోతూనే ఉంటారు. ఇలాంటి ఉపదేశం చేయటం ద్వారా గురువులను, పెద్దవాళ్ళను గౌరవించవలసిన అవసరం లేదు, అందరూ సమానం అనేటువంటి మాటలు మాట్లాడటం ద్వారా వాళ్ళు కిందకి పడిపోతూనే ఉంటారు. వాళ్ళ మాటలు వినేవాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ కింద పడిపోతారు. ఏ శ్రద్ధధు, వాళ్ళ మాటలను శ్రద్ధగా వినేటువంటి వాళ్ళు, వచః, ఇలాంటి వాళ్ళ మాటల్ని శ్రద్ధగా వినేటువంటి వాళ్ళు, తేవై, వాళ్ళు కూడా మజ్జంతి, మునిగిపోతారు. అశ్మప్లవా ఇవ, ఒక బండరాయి కట్టి దేనికైనా, ఓ పడవకో లేదా వస్తువుకో బండరాయి కట్టి గనక నీళ్ళలోకి వదిలేస్తే ఆ బండరాయి బరువుకి ఆ పడవ కానీ ఆ వ్యక్తి కానీ కిందకి లోపలికి లాగేసి కిందకి వెళ్ళిపోయినట్లుగా బండరాయి లాంటి ఈ అధర్మ వాక్యాలు విని దాని ప్రకారం నడుచుకోదలుచుకున్న వాళ్ళు కూడా వాళ్ళు పడ్డట్లుగా, బండరాయిని చెప్పిన వాళ్ళు పడ్డట్లుగా లోపలికి కిందకి పడిపోతారు. అందుకని ఇలాంటి మాటలు ఈ ఇంద్రసభలో వద్దు అని చెప్పాడు. తేషాం కుపథదేష్టృణాం పతతాం తమసి హ్యధః ఏ శ్రద్ధధుర్వచస్తే వై మజ్జంతు యశ్మప్లవా ఇవ అని ఇంద్రుడు అన్నాడు. ఎవరో అన్నారు, బృహస్పతి గారు ఇంటికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను చేస్తావు నువ్వు అని. దానికి ఆయన చెప్పాడు, అథాహం అమరాచార్యం అగాధధిషణం ద్విజం ప్రసాదయిష్యే నిషఠ శీర్ష్ణ తచ్చరణం స్పృశన్ అని. అథ, నేను తప్పు చేశాను కాబట్టి నేను ఇప్పటికిప్పుడు లేచి వెళ్తాను. అహం, నేను అమరాచార్యం, దేవతలందరికీ ఆచార్యుడైనటువంటి ఆ బృహస్పతి గారిని ప్రసన్నం చేసుకుంటాను. ఎలా చేసుకుంటాను? అగాధధిషణం, లోతైన పాండిత్యం ఉండేటువంటి ఆ బృహస్పతి గారిని, అంటే ఎవరైనా ఐశ్వర్యం తాలూకు మదంతో కొంతకాలం పాటు మైమరిచిపోయి ఉంటారు, అలాంటి వాళ్ళని క్షమించవచ్చు అనేటువంటి ఆలోచన ఉండేటువంటి బృహస్పతి గారిని. ద్విజం, సహజంగానే బ్రాహ్మణ జాతికి చెందినవాడు కాబట్టి జాలి, దయ లాంటివి ఎక్కువ ఉండటము,
కోపం ఎక్కువసేపు ఉండకపోవటం అనే లక్షణాలు ఉన్నటువంటి బృహస్పతి గారిని ప్రసాదయిష్యే, ప్రసన్నం చేసుకోగలుగుతాను. ఎలా చేసుకోగలుగుతాను? నిషఠ, నా శాఠ్యాన్ని, నా యొక్క అవినయాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టి శీర్ష్ణ తచ్చరణం స్పృశన్, నా తలకాయతో ఆయన పాదాలను స్పృశిస్తాను. వెళ్ళి ఆయన ముందు సాగిల పడతాను. నా తలకాయని ఆయన కాళ్ళ మీద పెట్టి నన్ను క్షమించమని ప్రార్థించి ఎలాగైనా సరే ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాను అని ఇంద్రుడు అన్నాడు. అథాహం అమరాచార్యం అగాధ ధిషణం ద్విజం ప్రసాదయిష్యే నిషఠ శీర్ష్ణ తచ్చరణం స్పృశన్ అని ఇంద్రుడైతే అనుకున్నవాడు బృహస్పతి గారి ఇంటికి వెళ్ళాడా? వెళితే బృహస్పతి గారు దొరికారా? దొరికితే ఈయన సారీ చెప్పగలిగాడా? ఈయన తలకాయ ఆయన కాళ్ళ మీద పడిందా పడలేదా అనేది పై వృత్తాంతం. కాకపోతే మనకున్నటువంటి అధికారం, మనకున్నటువంటి పదవి, లేదా మనకి రాగలిగిన పదవులు, అధికారాలు, ఇవన్నీ ఇంద్రుడి పదవితో పోలిస్తే ఏమాత్రంవి అని ఒకసారి మనం లెక్క పెట్టుకుంటే, ఇంద్రుడు ముల్లోకాలకి రాజు, దేవతలందరికీ రాజు, మహాప్రభావం ఉన్నటువంటి దేవతలకే నాయకుడు, మిగతా వాళ్ళని గురించి చెప్పనక్కర్లేదు. అలాంటి వాడి అధికారం ముందు మనలాంటి వాళ్ళకి దక్కగలిగిన అధికారం అనేది ఏ స్థాయిలో ఉంటుంది అంటే, ఓ మహాపర్వతం ముందు ఆవగింజంతో లేదా అణువంతో ఉంటుంది. మరి అంతటి మహాప్రభావం ఉన్న ఇంద్రుడే గురువులు వస్తే లేచి నుంచోవలసిందే అని ఆయనే అనుకుంటుంటే, మనలాంటి వాళ్ళు, గురువులు, తల్లిదండ్రులు, పెద్దలు, విద్యావంతులు, వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, సీనియర్సు, ఏదో ఒక కేటగిరీ కావచ్చు, మనకంటే పైవాళ్ళు అనేవాళ్ళు వస్తే ఎలా లేచి నుంచోవాలి? లేచి నుంచోకపోతే, లేకపోతే వాళ్ళ పట్ల మనం గౌరవాన్ని ప్రదర్శించకపోతే, కనీసం సీట్లోంచి లేచినట్లుగా నటించకపోతే జరగబోయే అనర్థాలు ఏ స్థాయిలో ఉంటాయి అనే విషయాన్ని చెప్పటానికి శ్రీశుకుల వారు కొంచెం సాగదీసి, మదం అనే దానికి విలువేమీ లేదు, మదం కంటే కూడా వినయానికే విలువ ఎక్కువ, మదం చేసేటువంటి అపకారం చాలా ఎక్కువ, వినయం చేసే ఉపకారం చాలా ఎక్కువ అనే అంశాన్ని ప్రత్యేకించి చెప్పడానికి ఈ వృత్తాంతాన్ని చెప్పటం ప్రారంభించారు. కాబట్టి ఈ వృత్తాంతాన్ని గురువుల పట్ల, పెద్దల పట్ల మనం నడుచుకోవలసిన తీరుకు మార్గదర్శకంగా ఉంచుకోవాలి అని నిర్ణయించుకుంటూ, ఇలా జరిగినందుకు ఇంద్రుడు అనుభవించబోతున్నటువంటి కష్టాలను పైన తెలుసుకునైనా సరే మనం మారాలి అని నిర్ణయించుకుంటూ, మనలో మార్పు కోసం, మనలో వినయం కోసం ఈ వృత్తాంతాన్ని సాధనంగా వాడుకుందాము. అలా మనలో ఏ రకమైనటువంటి మదము, ఏ రకమైనటువంటి అహంకారము పనిచేయకుండా సాత్వికమైనటువంటి వినయం మాత్రమే పనిచేయాలి అని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు మనం 6వ స్కంధంలో 6వ అధ్యాయంలో 29వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠోऽధ్యాయః అరిష్టాయాశ్చ గంధర్వాః కాష్ఠాయాద్విషభేతరాః సుతాదనోరేకషష్టిః తేషాం ప్రాధానికాం శృణు ద్విమూర్ధా శంబరోరిష్టో హయగ్రీవో విభావసుః అయోముఖః శంకుశిరాః స్వర్భానుః కపిలోరుణః పులోమావృషపర్వాచ ఏకచక్రోనుతాపనః
धूम्रकेशो विरूपाक्षो धूम्रकेशो विरूपाक्षो विप्रचित्तिश्च दुर्जयः विप्रचित्तिश्च दुर्जयः स्वर्भानो सुप्रभां कन्यां स्वर्भानो सुप्रभां कन्याम् उवाहनमुचिः किल उवाह नमुचिः किल वृषपर्वणस्तु शर्मिष्ठां वृषपर्वणस्तु शर्मिष्ठाम् ययातिर्नाहुषो बली ययातिर्नाहुषो बली वैश्वानरसुतायाश्च वैश्वानरसुतायाश्च चतस्रश्चारुदर्शनाः चतस्रश्चारुदर्शनाः उपदानविहयशिराः उपदानवीहयशिराः पुलोमाकालका तथा पुलोमाकालका तथा उपदानवीं हिरण्याक्षः उपदानवीं हिरण्याक्षः क्रतुर्हयशिरां नृप क्रतुर्हयशिरां नृप पुलोमां कालकाञ्च द्वे पुलोमां कालकां च द्वे वैश्वानरसुते तुकः वैश्वानरसुतेतुकः उपयेमेऽथ भगवान् उपयेमेऽथ भगवान् कश्यपो ब्रह्मचोदितः कश्यपो ब्रह्मचोदितः पौलोमाः कालकेयाश्च पौलोमाः कालकेयाश्च दानवायुद्धशालिनः दानवायुद्धशालिनः तयोः षष्टिसहस्राणि तयोः षष्टिसहस्राणि यज्ञघ्नांस्ते पितुः पिता यज्ञघ्नांस्ते पितुः पिता जघानस्वर्गतो राजन् जघान स्वर्गतो राजन् एक इन्द्रप्रियङ्करः एक इन्द्रप्रियङ्करः विप्रचित्तिः सिंहिकायां विप्रचित्तिः सिंहिकायां शतं चैकमजीजनत् शतं चैकमजीजनत् राहुज्येष्ठं केतुशतं राहुज्येष्ठं केतुशतं ग्रहत्वं य उपागतः ग्रहत्वं य उपागतः अथात श्रूयतां वंशो अथात श्रूयतां वंशो योदितेरनुपूर्वशः योदितेरनुपूर्वशः यत्र नारायणो देवः यत्र नारायणो देवः स्वांशेनावातरद्विभुः स्वांशेनावातरद्विभुः विवस्वानर्यमापूषा विवस्वानर्यमापूषा त्वष्टाथ सविता भगः त्वष्टाथ सविता भगः धाता विधाता वरुणो धाता विधाता वरुणो मित्रशक्र उरुक्रमः मित्रशक्र उरुक्रमः विवस्वतः श्राद्धदेवं विवस्वतः श्राद्धदेवं संज्ञासूयत वै मनुं संज्ञासूयत वै मनुं मिथुनं च महाभागा मिथुनं च महाभाग यमं देवं यमीं तथा यमं देवं यमीं तथा सैव भूत्वाथ बडवा सैव भूत्वाथ बडवा नासत्यौ सुषुवे भुवि नासत्यो सुषुवे भुवि छायाशनैश्चरं लेभे छायाशनैश्चरं लेभे सावर्णिं च मनुं ततः सावर्णिं च मनुं ततः कन्यां च तपतीं या वै कन्यां च तपतीं या वै वव्रे संवरणं पतिं वव्रे संवरणं पतिम् अर्यम्णो मातृका पत्नी अर्यं नो मातृका पत्नी तयोश्चर्षणयः सुताः तयोश्चर्षणयः सुताः यत्र वै मानुषी जातिः यत्र वै मानुषी जातिः ब्रह्मणा चोपकल्पिता ब्रह्मणा चोपकल्पिता पूषा न पत्यः पिष्टा
पिष्टादो पूषानपत्यः पिष्टादो भग्नदन्तो भवत्पुरा भग्नदन्तो भवत्पुरा योऽसौ दक्षाय कुपितम् योऽसौ दक्षाय कुपितं जहास विवृतद्विजः जहास विवृतद्विजः त्वष्टुर्दैत्यानुजा भार्या त्वष्टुर्दैत्यानुजा भार्या रचना नाम कन्यका रचना नाम कन्यका सन्निवेशस्तयोर्जज्ञे सन्निवेशस्तयोर्जज्ञे विश्वरूपश्च वीर्यवान् विश्वरूपश्च वीर्यवान् तं वव्रिरे सुरगणाः तं वव्रिरे सुरगणाः स्वश्रियं द्विषतामपि स्वश्रेयं द्विषतामपि विमतेन परित्यक्ता विमतेन परित्यक्ता गुरुणाङ्गिरसेन यत् गुरुणाङ्गिरसेन यत् अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठस्कन्धे षष्ठोऽध्यायः षष्ठोऽध्यायः अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठस्कन्धे सप्तमोऽध्यायः सप्तमोऽध्यायः राजोवाच राजोवाच कस्य हेतोः परित्यक्ताः कस्य हेतोः परित्यक्ताः आचार्येणात्मनः सुराः आचार्येणात्मनः सुराः एतदाचक्ष्व भगवन् एतदाचक्ष्व भगवन् शिष्याणामक्रमं गुरौ शिष्याणामक्रमं गुरौ श्रीशुक उवाच श्रीशुक उवाच इन्द्रस्त्रिभुवनैश्वर्य इन्द्रस्त्रिभुवनैश्वर्य मदोल्लङ्घितसत्पथः मदोल्लङ्घितसत्पथः मरुद्भिर्वसुभिरुद्रैः मरुद्भिर्वसुभिरुद्रैः आदित्यैर्रुभुभिर्नृप आदित्यैर्बुभिर्नृप विश्वे देवैश्च साध्यैश्च विश्वे देवैश्च साध्यैश्च नासत्याभ्यां परिश्रितः नासत्याभ्यां परिश्रितः सिद्धचारणगन्धर्वैः सिद्धचारणगन्धर्वैः मुनिभिर्ब्रह्मवादिभिः मुनिभिर्ब्रह्मवादिभिः विद्याधराप्सरोभिश्च विद्याधराप्सरोभिश्च किन्नरैः पतगोरगैः किन्नरैः पतगोरगैः निषेव्यमाणो मघवान् निषेव्यमाणो मघवान् स्तूयमानश्च भारत स्तूयमानश्च भारत उपगीयमानो ललितम् उपगीयमानो ललितम् आस्थानाध्यासनाश्रितः आस्थानाध्यासनाश्रितः पाण्डुरेणातपत्रेण पाण्डुरेणातपत्रेण चन्द्रमण्डलचारुणा चन्द्रमण्डलचारुणा युक्तश्चान्यैः पारमेष्ठ्यैः युक्तश्चान्यैः पारमेष्ट्यैः चामरव्यजनादिभिः चामरव्यजनादिभिः विराजमानः पौलोम्या विराजमानः पौलोम्या सहार्धासनया भृशम् सहार्थासनया भृशम् स यदा परमाचार्यम् स यदा परमाचार्यम् देवानामात्मनश्च देवानामात्मनश्च नाभ्यनन्दत सम्प्राप्तम् नाभ्यनन्दत सम्प्राप्तम् प्रत्युत्थानासनादिभिः प्रत्युत्थानासनादिभिः वाचस्पतिं मुनिवरम् वाचस्पतिं मुनिवरम् सुरासुरनमस्कृतम् सुरासुरनमस्कृतम् नोच्चचालासनादिन्द्रः नोच्चचालासनादिन्द्रः पश्यन्नपि सभागतम्
పశ్యన్నపి సభాగతం తతో నిర్గత్య సహసా తతో నిర్గత్య సహసా కవిరాంగిరసః ప్రభుః కవిరాంగిరసః ప్రభుః ఆయయౌ స్వగృహం తూష్ణీం ఆయయో స్వగృహం తూష్ణీం విద్వాన్ శ్రీమదవిక్రియాం విద్వాన్ శ్రీమదవిక్రియాం తర్హ్యేవ ప్రతిబుధ్యేంద్రో తర్హ్యేవ ప్రతిబుధ్యేంద్రో గురుహేళనమాత్మనః గురుహేళనమాత్మనః గర్హయామాస సదసి గర్హయామాస సదసి స్వయమాత్మానమాత్మనా స్వయమాత్మానమాత్మనా అహో బత మయా సాధు అహో బత మయా సాధు కృతం వైదభ్రబుద్ధినా కృతం వైదభ్రబుద్ధినా యన్మయైశ్వర్యమత్తేన యన్మయైశ్వర్యమత్తేన గురుః సదసి కాత్కృతః గురుः సదసి కాత్కృతః కో గృధ్యేత్ పండితో లక్ష్మీం కో గృధ్యేత్ పండితో లక్ష్మీం త్రివిష్టపపతేరపి త్రివిష్టపపతేరపి యయాహమాసురం భావం యయాహమాసురం భావం నీతోద్య విబుధేశ్వరః నీతోద్య విబుధీశ్వరః ఏ పారమేష్ఠ్యం ధిషణం ఏ పారమేష్ఠ్యం ధిషణం అధితిష్ఠన్న కంచన అధితిష్ఠన్న కంచన ప్రత్యుత్తిష్ఠేదితి బ్రూయుః ప్రత్యుత్తిష్ఠేదితి బ్రూయుః ధర్మం తేన పరం విదుః ధర్మం తేన పరం విదుః తేషాం కుపథదేష్ట్రూణాం తేషాం కుపథ దేష్ట్రూణాం పతతాం తమసి యథః పతతాం తమసి హ్యథః ఏ శ్రద్దధ్యుర్వచస్తే వై ఏ శ్రద్దధ్యుర్వచస్తే వై మజ్జంత్యశ్మప్లవా ఇవ మజ్జంత్యస్య ప్లవా ఇవ అథాహమమరాచార్యం అథాహమమరాచార్యం అగాధధిషణం ద్విజం అగాధధిషణం ద్విజం ప్రసాదయిష్యే నిషఠః ప్రసాదయిష్యే నిషఠః శీర్ష్ణాతచ్చరణం స్పృశన్ శీర్ష్ణాతచ్చరణం స్పృశన్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే షష్ఠస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః సప్తమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. కావున లొగవందితుని కార్య విచారునీంటికేగి తత్పావన పాదపద్మములపై మకుటంబుఘటిల్ల మృక్కి సత్సేవయునర్చి చిత్తము వసింప ప్రసన్నునొనర్తునంచు అద్దేవ విభుండుపోయే అతి తీవ్రగతిన్ గురుధామ సీమకున్ అని దేవేంద్రుడు రెప్పపాటు కాలంలో చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదము, గురువు పట్ల అశ్రద్ధ చూపడం, ఆ విశేష అంశాలతో కూడినటువంటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియను మనం ఇంతవరకు ఆచార్యముఖతః విని తరించాం. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని, భాగవత తత్వాన్ని మనకు పరిపూర్ణంగా అందించమని ఆ దేవదేవుని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం